ఢిల్లీ పేలుడు కేసులో మరొక సంచలనాత్మకమైనటువంటి అంశం తేలింది. వీళ్ళు ఆషామాషి గ్యాంగ్ కాదు, ఏదో ఇది అమ్మోనియం నైట్రేట్తోనే కాదు. వీళ్ళు ద మదర్ ఆఫ్ బాంబ్స్ అని చెప్పబడేటటువంటి రకమైనటువంటి పేలుడు పదార్థాలు తయారు చేయడం ఒక ఎత్తు అయితే, వీళ్ళకి సహకరించే గ్రూప్ చాలా డేంజరస్గా ఉంది. వాళ్ళు డ్రోన్లని మార్పు చేర్పులు చేయగలరట. అంటే రన్నింగ్లో ఉండేటటువంటి సైనిక డ్రోన్లు అయినా లేకపోతే ఇంకొకటైనా సరే వాటి ద్వారా సపోర్ట్ చేస్తారట. రెండవది రాకెట్లు కూడా తయారు చేసేటటువంటి ముఠ, అంటే మిస్సైల్స్ తయారు చేసే ముఠ ఉంది దీని వెనకాల అన్నటువంటి తేలింది. శ్రీనగర్లో తాజాగా జసీర్ బిలాల్ వనీ అనేటటువంటి వాడిని అరెస్ట్ చేశారు. శ్రీనగర్లో కాశ్మీర్ హెడ్ క్వార్టర్లో వాడి పేరు ఈ జసీర్ బిలాల్ వనీ అలియాస్ డానిష్. వీడు ఈ డ్రోన్లలో ఎక్స్పర్టు, డ్రోన్లని మార్చడం టెక్నికల్గా హైలీ క్వాలిఫైడ్ ఫెలో అట. వీడు ఇక్కడ ఈ ఘాతుకానికి పాల్పడడం వెనకాల వీడు ప్రధానమైనటువంటి వాడు. ఈ ఉమర్ నబీ అనేటటువంటి వాడికి పూర్తిగా సహకరించింది. వీడు డ్రోన్లు కూడా ఆ రోజున ఏమన్నా వాడారా అన్నది ఇప్పుడు వెరిఫై చేస్తున్నారు. ఎందుకంటే వీడు డ్రోన్స్ ఎక్స్పర్ట్ ప్లస్ రాకెట్స్ ఎక్స్పర్ట్. ఈ రెండు ఎక్స్పర్ట్ అయినటువంటి ఈ జసీర్ బిలాల్ వనీ అనేటటువంటి వాడు శ్రీనగర్లో పట్టుబడ్డాడు. ఎన్ఐఏ ఇక్కడ దర్యాప్తులో ఫాలోఅప్ చేస్తే అక్కడ దొరికాడు. ఇప్పుడు వాడి ద్వారా ఇంకేం జరిగింది ఆ రోజున, ఎందుకంటే ఇప్పుడు అందులో బయటపడాల్సింది తుపాకీ గుండ్లు కూడా ఉన్నాయి. ఏమన్నా డ్రోన్ ద్వారా వీడిని కాల్చారా ఈ ఉమర్ నబీ అనేటటువంటి వాడిని? ఎందుకంటే ఆ తుపాకీ గుండ్లు అక్కడ కనబడ్డాయి, రెండు బయట ఇంకోటి షెల్లు కనబడ్డాయి. అదేమన్నా జరిగిందా అన్నటువంటిది ఇప్పుడు ఆ దిశగా కూడా దర్యాప్తు చేయాల్సి వస్తుంది. చాలా సీరియస్ పరిణామాలు, అంటే టెక్నాలజీ వాడారు, ఆయుధ సామాగ్రి వాడారు, బ్రెయిన్స్ వాడారు, డాక్టర్ లాంటి ఎక్స్పర్ట్స్ని వినియోగించారు. దేశం మీద జరిగిన అతిపెద్ద కుట్ర. అదృష్టవశాత్తు లక్షలాది మంది ప్రజలు బ్రతికిపోయారు. 36 కార్లలో ఒక్కొక్క కారులో ఇద్దరిద్దరు చొప్పున 72 మంది దీనికి ఈ ఘాతుకానికి పాల్పడడానికి సిద్ధపడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర ఇప్పుడు ఢిల్లీ పేలుడికి వాడిన 2 కిలోల తరహా అమ్మోనియం నైట్రేట్ 3000 కిలోలు ఉంది. గుళ్ళు, ఆర్ఎస్ఎస్ కార్యాలయాలు, హిందువులు పోగయ్యేటటువంటి ఈ కార్తీక మాస పూజలు లేకపోతే రేపొద్దున మార్గశిర మాస పూజలు అట్లాంటివి చేసే టైంలో అటాకులు చేయడానికి వీళ్ళు ప్లాన్ చేశారంటే ఎంత. దాంతోపాటు రిపబ్లిక్ డేలు, ఆగస్టు 15లు చాలా దారుణమైనటువంటి మూట. దేశానికి ఒక పెద్ద ప్రమాదం తప్పింది. ఒకడొకడు దొరుకుతున్నట్టు.